ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లో మాజీ సీఎం బీజేపీ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. ఎందుకు కలిశారు, ఏ అంశాలు మాట్లాడుకున్నారన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. అదలా ఉండగా ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందినవారే. నల్లారి నారా కుటుంబాల మధ్య రాజకీయంగా దశాబ్దాల వైరం ఉంది. వైఎస్ఆర్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చీఫ్ విప్ గా పనిచేశారు. అలాగే స్పీకర్ అయ్యారు. ఈ రెండు పదవుల్లో ఆయన అప్పటి ఉమ్మడి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎంతలా కట్టడి చేయాలో అంతలా చేశారు. అయితే అవన్నీ వైఎస్ఆర్ జీవించినంత కాలం నడిచింది. వైఎస్ఆర్ మరణానంతరం అనేక రాజకీయ మార్పులు జరిగాయి. కిరణ్ కాంగ్రెస్ సీఎం అయ్యారు. అప్పట్లో వైసీపీని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జగన్ అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో కిరణ్ కు అండగా అనేక సందర్భాల్లో టీడీపీ చంద్రబాబు నిలబడ్డారని కూడా చెప్పుకున్నారు. ఏకంగా కిరణ్ మీద వైసీపీ అవిశ్వాసం పెడితే టీడీపీ అండగా ఆయనకు నిలబడింది. అలా నల్లారి నారాల మధ్య సరికొత్త రాజకీయ బంధం ఏర్పడింది. అది నాటి నుంచి ఈ రోజుకి కొనసాగుతూ వస్తుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ తరపున అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డారు. కూటమి ప్రభంజనం బలంగా వీచిన ఆయన 70,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా ఉన్న కిరణ్ సేవలను బీజేపీ ఉపయోగించుకోవాలని చూస్తుంది. దాంతో ఆయన తొందరలోనే ఏపీ బీజేపీ చీఫ్ గా నియమిస్తారని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబును కలుసుకొని రాజకీయ అంశాలు చర్చించి ఉంటారని అంటున్నారు. చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో బాబు నివాసంలో ఆయన్ను కలిసిన నల్లారి వారు అనేక అంశాలు చర్చించారని ప్రచారం సాగుతుంది. ఇక బాబుని కలిసే ముందు ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఉంది. దాంతో మిత్రపక్షంగా నల్లారి కిరణ్ బాబును కలిసి ఏపీ రాజకీయ పరిణామాలను చర్చించి ఉంటారని అంటున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. ఆమె టీడీపీకి బాగా సహకరించారని కూడా చెప్తారు. ఇటీవల జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా పురంధేశ్వరి బీజేపీ చీఫ్ గా ఉండబట్టే కూటమి అన్ని అనుకున్న విధంగా అమలు చేసి 100% లక్ష్యాలను సాధించారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి స్థానంలో కిరణ్ రాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కిరణ్ వస్తే కనుక అదే మాదిరిగా ఇచ్చిపుచ్చుకోవడాలు, అదే రిలేషన్స్ కంటిన్యూ అవుతాయా అన్న చర్చ ఉంది. అయితే వాటిని పటాపంచలు చేసేలా బాబు ఇంటికే కిరణ్ వెళ్లి భేటీ కావడంతో ఏపీలో కూటమి సుస్థిరంగా ఉంటుందని, ఇదే రకమైన ఐక్యత ముందు ముందు సాగుతుందని అంతా భావిస్తున్నారు. మరి బాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఏ రకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.